అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటిది గురుగారు? ఇవి గ్రహాలు ఒక్కోసారి సంచారం చేస్తున్నప్పుడు ఈ విధంగా వస్తూ ఉంటాయి ఓకే. కలిసి. ఓకే. వచ్చినప్పుడు దాని యొక్క విపత్తు ముందుగా మనకు వెల్లడిస్తూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల. హ్మ్. గ్రహాలన్నీ కూడా ఒక చోటకి చేరి అది మీకు ఏదైనా ప్రళయం రాకపోతుంది, లేకపోతే పలానా చోట ఇబ్బంది రాబోతోంది, పలానా గొడవ జరగబోతోంది అని సూచన ఓకే. ఇస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి వర్షం పడేటప్పుడు ముందుగా వాళ్ళు తెలియజేస్తారు. ఈ తీరం వెంబడి ఉన్న వాళ్ళందరూ కొంచెం ఖాళీ చేయాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అవును. అప్పుడేం చేస్తారంటే, ఏ ప్రళయం వస్తుందేమో, ఏదైనా వస్తుందేమో అని ముందు ఆ చేపలు పట్టే వాళ్ళని అందరిని కూడా కొంచెం అలర్ట్ అవును. చేస్తారు. అలాగే మనకి ఎదర జరగబోయేదానికి జరగబోయేదానికి మనకు సూచన చూపిస్తుంది అంతే. ఓకే. ఆ సూచన చూపించినప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్ని బట్టి ఏదైనా మనకి మన రాజ్యానికి ఏదైనా దండెత్తి ఎవరైనా వస్తారా? లేకపోతే మనకేమైనా గొడవలు జరుగుతాయా? ఓకే. ఇతర దేశాల నుంచి మనకేమైనా ముప్పుందా? వీటిలి గురించి బాగా ఆలోచించాలి. రైట్. ఆ రోజు పర్టిక్యులర్‌గా షష్టగ్రహ కూటమి ఏర్పడే రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ రోజు నిజంగా అయితే గనక దానివల్ల ఇబ్బందే లేదని చెప్తున్నాను. అచ్చా! అయితే ఆ షష్టగ్రహ కూటమి రావడం వల్ల వీళ్ళకి ఎవరికీ కూడా ప్రజలకి ఏ ఇబ్బంది లేదు. అలాగని పలానా జాగ్రత్త తీసుకోవాలి, ఆ రోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే పూజ చేసుకోవాలన్నది ఏమీ లేదు. ఓకే. మనకెలాగో ఎదర ఉగాది. అవును. మనం ఉగాది అనేసరికల్లా మనం ఏం చేస్తాం? ఉదయాన్నే లేచి తెల్లార స్నానం ఆచరించి పూజల కార్యక్రమాలన్నీ కూడా మనం ఆచరిస్తాం. అవును. అది. అవును. దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఓకే. సో, మొత్తానికి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గొడవ అయితే గనక మనకేమీ లేదండి. కరోనా లాగానే ఇది గూడా ఏదో కొత్త వ్యాధిని తీసుకురాబోతుంది అనేది గదా! ఇప్పుడు అందరిలో ఉన్న డౌటు. ఓకే. షష్టగ్రహ కూటమి వచ్చింది. ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను. మీ దగ్గరే మీ ముందే మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇదే ఉగాదికి మళ్ళీ మనం కూర్చుందాం హ్మ్. కావాలంటే. హ్మ్. ఓకే. దీనివల్ల ఏ నష్టం జరిగింది ఏంటో అన్నది మీరు చెప్దురు గాని. ఓకే. ఓకే. ఈ యొక్క నేను చెప్పేది ప్రజలకెవరికీ కూడా ఏ ఇబ్బంది లేదు. ఓకే. మీకు జరిగేదంతా ఏమిటయ్యా అంటే రాజ్యంలో ఏదైనా ఇబ్బందులు కలగాలి, రాజ్యాలు దెబ్బలాడాలి. ఈ రాష్ ఈ యొక్క దేశాలకి, ఇంకో దేశాలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతో ఆ విధంగా ఉంటాయి తప్ప, ఆ! మనకైతే గనక ఏమీ లేదు. ఓకే. కానీ దీనివల్ల ఏటంటే, ప్రకృతి విపత్తు ఏదోటి ఎక్కడ భూకంపం గానీ, లేతే వర్షాలు గానీ, ఇలా గట్టిగా వర్షాలొచ్చి ఊళ్ళు మునిగిపోవడం గానీ, ఇలాంటివేవైనా జరగచ్చు. ఇంకోసారి ఈసారి షష్టగ్రహ కూటమి ఇంకొక విశిష్టత ఏంటంటే, అమావాస్య గూడా కలిసొస్తుంది దీంట్లో. అవును. మరి అమావాస్యతో కూడిన షష్టగ్రహ కూటమి మరింత ప్రమాదకరం అనేది చాలా మంది జ్యోతిష్యులు చెప్తున్నారు. హ్మ్. మీరేమో అది తూచి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అమావాస్య ఉంది. అమావాస్య మనం అయితే గనక అమావాస్య చాలా మంచిది కాదు. మనం ఏ పూజ చేయకూడదు. అవును. మనం ఆ పూజ చేస్తే గనక ఫలించదు అంటారు. అవును. అదే మనం చేసిన పూజ కన్నా దీంట్లో ఈ భూత ప్రేతాలకి, లేపోతే క్షుద్ర పూజలకి, అవును. వీటిలికి మన వాళ్ళు వాడుతూ ఉంటారు. బ్రహ్మాండంగా. బ్రహ్మాండంగా అదే వాడతారు. అత్యంత శక్తివంతమైన రోజు అత్యంత వాళ్ళకి. శక్తివంతమైన రోజు. అదే మనం తమిళనాడు వైపుకెళ్ళిపోయామనుకోండి. తమిళనాడు అంతా గూడా వాళ్ళకి అమావాస్య చాలా పట్టు. ఏది చేయాలన్నా సరే మనం పౌర్ణమికి ఏ విధంగా చేస్తామో, మళ్ళీ అమావాస్య. వాళ్ళకి అమావాస్యకి అలా చేస్తారు. ఓకే. ఒక్కో చోట ఒక్కో విధానం ఉంటుంది. అలాగని అమావాస్య వచ్చిందని మనం భయపడవలసిన పని లేదు. ఏ అంటే ఇది ఈ సంవత్సరానికి చివరి అమావాస్య. ఓకే. హ్మ్. మళ్ళీ మనకు కొత్త అమావాస్య వెళ్ళిపోయి, మనకి పౌర్ణమి పుంజుకుంటున్నాం. ఓకే. చీకట్లోంచి తొలగి అవును. వెలుగు వైపు. వెలుతురులోకొస్తున్నాం. అవును. వచ్చే సమయానికి ఇలాంటి ఇబ్బందులేమీ రావు. ఓకే. మీరు వెలుతురులోంచి చీకట్లోకి వెళ్తూ ఉంటే గనక, ఇలాంటివి ఏమైనా సమస్యలు వస్తే రావచ్చు. అవును. అలాగే మనం ఒక ఏదైనా అమ్మవారి పూజలకు కానీ, దుష్టగ్రహ పూజలకు కానీ, అమావాస్య నాడే పూజ చేస్తూ ఉంటారు. ఆ! కానీ దీనికన్నా అవును. బలంగా పుంజుకుంటుంది కదా అది. అవును. ఈ మామూలు పూజల కన్నా ఆ పూజలు గట్టిగా చాలా గమ్మున పనిచేస్తాయి. పవర్‌ఫుల్. అవును. అవును. అలాగే అమావాస్య అనేది పెద్ద నష్టమేమి కాదు. ఓకే.
దానికుండే ప్రాముఖ్యత దానికుంటుంది. పౌర్ణమికుండే ప్రాముఖ్యత పౌర్ణమికుంటుంది. కానీ మళ్ళీ నేను ఇదే డంకాగా చెప్తున్నాను. మళ్ళీ ఉగాదికి ఇప్పుడు ఉగాది కూర్చున్నాం. అవును. మళ్ళీ ఉగాది కూర్చుందాం. ఏవే ప్రళయాలు జరిగాయి, నేనేం చెప్పినవి ఏం జరిగాయి అన్నది మీరే చూద్దురు గాని. ఖచ్చితంగా గురుగారు. సో, ఇక పరిహారాలు ఇట్లాంటివి ఏం పాటించాల్సిన అవసరం ఏమీ లేదా? అక్కర్లేదు. ఓకే. చాలా మంది పరిహారాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు గ్రహణ పరిహారాలు చేసుకోవచ్చు. ఆ! అమావాస్యకి ఆ! పితృదేవతలుగా ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు తప్ప షష్టగ్రహ కూటమి వచ్చిందనేసి హ్మ్. ఏవేవో పూజలు, లేకపోతే ఏదో వ్రతాలు, హ్మ్. ఏవో యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి ఓకే. ఏవి వాటి వల్ల మనకేం ఉపయోగం లేదు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల మనకి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కానీ ఇతర రాజ్యాల్లో కానీ ఇలాగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మనం ముందుగా తెలియజేశాం. తెలియజేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారయ్యా అంటే షష్టగ్రహ కూటమి వల్ల యథావిధిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రాశి వారికి బాగోదు, ఈ రాశిలో ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాగోదు, ఈ విధంగానే అందరూ కూడా వివరిస్తూ ఉన్నారు. కానీ మనం ముందుగానే బలానా దేశానికి బలానా చోట ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయని చెప్పి ముందే వివరించాం. మన ఇండియాకి ఎటువంటి ఇబ్బంది లేదు. మన భారతదేశానికి దీని షష్టగ్రహ కూటమి వల్ల ఏ ఇబ్బంది లేదు. దేశాల్లో యుద్ధాలు కానీ లేదా భూకంపాలు కానీ ఇలాగ ఏవైనా రావడమే తప్ప వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి కూడా దీనివల్ల ఇలా విపరీత విపత్తులు ఏమైనా జరుగుతాయి, వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేది ఎక్కడా లేదు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి రావడం వల్ల ఏంటంటే భూకంపాలు వస్తాయి. అలాగే లేదా ఆ యొక్క దేశానికి యుద్ధాలు కానీ ఆ యొక్క గొడవలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విపత్తు తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జాతకరీత్యా వారందరూ కూడా సుఖశాంతులతో ఉగాది పురస్కారాలు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.